వచ్చిందంటే మాకు ఆడికే సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నీళ్ల కోసం ఇలా నెల కాపాడుతుంది. 15 రోజులైనా నెల 20 రోజులైనా సరిపోతుంది. కానీ దానికోసమైనా వచ్చిందంటే పిలవగానే అది మాకు సంతోషం. గ్రామంలో ఉన్నాం, పాలకుర్తి మండల్. ఈరోజు వర్షం రావట్లేదు, అంటే నీళ్లు రావట్లేదు అని నిన్నగాక మొన్న మాజీ మంత్రి గారు వచ్చి రచ్చరచ్చ చేసిపోయిండు. ఫోన్లు పట్టుకొని ఎవరికో ఫోన్లు చేస్తున్నట్టు. మరి మా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ అధికారులు కలవటం, మరి అదేవిధంగా మినిస్టర్లు ఇన్ఛార్జీలు గారిని అమెరికా పోతే కూడా అమెరికాలో కూడా కలిసింది ఎమ్మెల్యే గారు. ఎందుకంటే మన సమస్యలు, మన నియోజకవర్గం సమస్యలు, మన వాటర్ సమస్యలు కలవటానికనే తను అమెరికాలో కూడా కలవటం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ అధికారులు కానీ మరి ఇక్కడ మినిస్టర్లు గారిని కానీ కలవటం జరిగింది. మరి మొన్న ఉత్తమ్ గారిని కలవటానికి మేము చాలాసార్లు పోయినా కానీ అక్కడ టనల్ కొలాప్స్ అవ్వటం వల్ల తను ఉత్తమ్ గారు కూడా అక్కడ ఉండటం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ మన లోకల్లో నాయకులను కానీ లోకల్ అధికారులను కానీ కలిసి తను అమెరికాలో ఉన్నా కానీ మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు నైట్ అనక అక్కడ నైట్ అయితే ఇక్కడ పగలు, ఇక్కడ పగలైతే అక్కడ నైట్ అయినా కానీ తను మేల్కుతోటి ఉండి ఇక్కడ రైతుల సమస్య, నీళ్ల సమస్య అనేది పొద్దస్తమానం ఫోన్ చేస్తూనే ఉంది. మరి ఇంతకుముందు పరిపాలించిన మాజీ మంత్రి నిర్లక్ష్యంతో ఇప్పుడు ఆ సమస్యలన్నీ మేము కరెక్ట్ చేయాల్సి వస్తుంది. మరి ఆనాడు ఆయనకు అది బాధ లేదు, రైతుల గురించి ఆలోచించలేదు. కానీ మరి మాజీ మంత్రి గారు ఈ రోజు ఆలోచిస్తున్నారు. మరి తను 10 ఏళ్ల నుంచి పరిపాలనలో ఉన్నాడు టీఆర్ఎస్ తరఫున, బీఆర్ఎస్ తరఫున. మరి ఏం చేశారు? మరి ఈ రోజు మరి రైతులను తీసుకొని ఎండిపోయిన దగ్గరికి నువ్వు కరెక్ట్ చేసినట్టుంటే ఈ రోజు రైతులకి ఇబ్బంది వచ్చేది కాదు. అదే ఇబ్బంది ఈ రోజు మా ఎమ్మెల్యే గారు కానీ యాజ్ ఇన్ఛార్జిగా నేను కానీ కరెక్షన్ చేస్తున్నాం. అధికారులతో నిత్యం మాట్లాడుతూనే ఉన్నాం. తప్పకుండా మనకి నీళ్లు సమస్య లేదు, మనకి నీళ్లు కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఈ గత 4 రోజుల నుంచి కూడా నీళ్లు సఫిషియెంట్గా వస్తున్నాయి మన రైతులందరికీ, పొలాలందరికీ. రైతులకు చెప్పేది ఒకటే, తప్పకుండా నీళ్లు వస్తాయి. మనకి నీళ్లు పంటలకు కూడా లాస్ అవ్వకుండా కూడా మనకి నీళ్లు మంచిగా వస్తున్నాయి. ఆల్రెడీ మీరు నా పక్కన చూడొచ్చు, వరంతా కూడా చాలా గ్రీన్గా ఉంది. మనకి నీళ్ళంతా ఉండి మంచిగానే. సో రైతులు కూడా ఇక్కడే ఉన్నారు, రైతులు కూడా వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళ సందేశం.